హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ చూస్తారు కదా ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ని ఎలా వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోమని వాళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏ వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి, ఏ వాలెట్ కనెక్ట్ చేసుకోవద్దు అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ ఉంటేనే వీడియోస్ అయితే వస్తాయి. చిన్న చిన్న ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా కానీ వీడియోస్ అయితే చేయలేను. ఎందుకంటే ఉపయోగపడేది మాత్రమే వీడియోస్ అయితే చేస్తాను. ఏది పడితే అది వీడియోస్ అనేది చేయను. కేవలం వ్యూస్ కోసం అయితే చేస్తారు కానీ కొంతమంది, నేనైతే చేయను. అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే చేస్తాను. మా వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. మా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది షేర్ అయితే చేయండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకే బెనిఫిట్, నాకు కాదు మీకే బెనిఫిట్. మనం ఒక 5-6 ప్రాజెక్టులు మైనింగ్ చేస్తూ ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు ఫ్రీ మైనింగ్కి సంబంధించి ప్రాజెక్టులో మైనింగ్ అనేది చేస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా కానీ వీడియోస్ అనేది చేయలేను. అందుకని ఏ అప్డేట్ వచ్చినా చిన్న చిన్నవి, సో ఆ అప్డేట్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ నాకు మా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు కూడా ఈజీగా తెలుస్తుంది. సో అందుకని మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాట్సాప్ ఛానల్ని మీకు లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఫాలో అయితే అవ్వండి. సో అర్థమందిగా ఇప్పుడు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని వాలెట్ కనెక్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని ట్రస్ట్ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను ట్రస్ట్ వాలెట్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనమాట. నాకు బాగా అలవాటైంది ట్రస్ట్ వాలెట్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాలెట్ అనేది అలవాటై ఉంటుంది. సో కొందరికి మిటామాస్క్, ఇంకొందరికి సేఫాల్ వాలెట్, ఇంకొందరికి బిట్గెట్ వాలెట్, ఇంకొందరికి ట్రస్ట్ వాలెట్, ఇలా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాలెట్ అనేది బాగా అలవాటై కనెక్ట్ అయి ఉంటారనమాట. సో మీ ఇష్టం, మీరు ఏ వాలెట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మాత్రం నేను ట్రస్ట్ వాలెట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ట్రస్ట్ వాలెట్ అనేది ఫస్ట్ మీ మొబైల్లో ఓపెన్ చేసుకోండి. ఎవరెవరైతే ట్రస్ట్ వాలెట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారో సో వాళ్ళందరికీ తెలుసు. సో మీ మొబైల్లో ఉంటే కనుక ట్రస్ట్ వాలెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత, ట్రస్ట్ వాలెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత, సో రెగ్యులర్గా మీరు యూజ్ చేసేది ట్రస్ట్ వాలెట్ అయితే ఉంటుంది కదా. సో ఆ వాలెట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయవద్దండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి అందులో మీ కాయిన్స్ కానీ, యూజిటీ కానీ, ట్రోన్ కానీ, అదర్ కాయిన్స్ కానీ మీరు స్వైప్ చేసి పెట్టుకుని ఉంటే కనుక ఈ వాలెట్ అనేది మీరు కనెక్ట్ చేయవద్దు. ఫ్రెష్గా ఒక కొత్త వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఓకే. సో మీరు మిటామాస్క్లో కానీ, సేఫ్వాల్ వాలెట్లో కానీ అలాగే చేయండి. ఓకే. ట్రస్ట్ వాలెట్ అనేది మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఏ వాలెట్ అయినా కనెక్ట్ చేసినా మీరు సో ఫ్రెష్గా మీరు ఒక న్యూ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వాలెట్ అనేది మీరు కనెక్ట్ చేసి పెట్టుకుంటే సో మీకు సెక్యూర్ అయితే ఉంటుంది. సో ఈ వాలెటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే వాలెటే మీరు కనెక్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, రేపు పొద్దున స్కామ్ జరిగితే సో ఆ కాయిన్స్తో పాటు మీరు ప్రజెంట్ మీ వాలెట్లో పెట్టుకున్న కాయిన్స్ కూడా స్కామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని కొత్త వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే మీ వాలెట్ అయితే ఉంది కదా. సో ఇక్కడ పైన ఒక మీ పేరు అయితే కనిపిస్తుంది, లేదా వాలెట్ అనేది కనిపిస్తుంటుంది. ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెగ్యులర్ మీ వాలెట్ అనేది కనిపిస్తుంటుంది. కింద యాడ్ వాలెట్ అని ఉంటుంది. ఓకే. యాడ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది. ఓకే. సో క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే. ఇక్కడ క్రియేట్ మీద మళ్ళీ క్రియేట్ చేయండి. మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై క్రిప్టో, డిపాజిట్ క్రిప్టో అని వస్తుంది. స్కిప్ అని ఉంటుంది కింద. ఓకే. సో ఇక్కడ బై క్రిప్టో, డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేయాల్సిన పని లేదు. కింద స్కిప్ మీద క్లిక్ చేయండి. ఓకే. కింద స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ వాలెట్ అనేది సింపుల్గా మీకు క్రియేట్ అయిపోయినట్టే. ఇలా మీరు ఎన్ని వాలెట్లు కావాలంటే అన్ని వాలెట్లు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. 10-15 వాలెట్లు కూడా మీరు ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో మళ్ళీ ఇక్కడ పైన వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ 1 అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద ఇక్కడ మీకు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న వాలెట్ అనేది కనిపిస్తుంటుంది. టిక్ మార్క్ చేసి ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఏ వాలెట్కి చేసి ఉంటే ఆ వాలెట్ అనేది మనకు ఇంటర్ఫేస్లో లాగిన్ అయి ఉంటుంది. ఓకే. సైన్ అప్ అయి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇంకో వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే యాడ్ వాలెట్ మీద క్లిక్ చేసి ఇంకో వాలెట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ మనము ఇప్పుడు న్యూ వాలెట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాలెట్ అనేది ఇప్పుడు లాగిన్లో అయితే ఉంది. సో ఇంతకుముందు వాలెట్ అనేది మళ్ళీ ఇంతకుముందు మన పాత వాలెట్ అనేది మళ్ళీ లాగిన్ చేయాలనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి సో పాత వాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఓల్డ్ వాలెట్, ఇంతకుముందు వాలెట్ మీద క్లిక్ చేయగానే సో ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ లాగిన్ అయిపోద్ది. ఓకేనా. సో మళ్ళీ న్యూ వాలెట్ అనేది లాగిన్ చేయాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ కింద మెయిన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాలెట్ అనేది మనకు లాగిన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ వాలెట్ అనేది లింక్ చేసి పెట్టుకోండి. ఓకే. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే వాలెట్ అనేది లింక్ చేయవద్దండి. సో అది ఏ వాలెట్ అయినా కానీ, ట్రస్ట్ వాలెట్ అయినా కానీ,
మెటామాస్క్ వాలెట్ అయినా కానీ, సేఫ్వాల్ వాలెట్ అయినా కానీ, సో ఒక కొత్త వాలెట్ అనేది క్రియేట్ అనేది చేసుకొని మీరు లింక్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇలా కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. కింద మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేయగానే ఇక్కడ బిఎన్బి, సోలోనా, ట్రోన్ కొన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, బిఎన్బి, సోలోనా ఈ వాలెట్ అడ్రస్. సో యూఎస్డిటి ఇది కూడా మనము ఎనేబుల్ చేసి పెట్టుకుంటే రేపు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అర్థమైందిగా, ఇది కూడా మనం ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. యూఎస్డిటి BAP20 ఎక్కడ ఉందో ఒకసారి సర్చ్లో ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే ఉంది ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ యూఎస్డిటి, ఇది కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇదే ఎక్కువ మనం ట్రాన్సాక్షన్ చేసేది, యూఎస్డిటి BAP20 కదా ఎక్కువ యూజ్ చేసేది ప్రతి ఒక్కరు. అందుకని అది కూడా ఎనేబుల్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. టోటల్గా బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో మనము ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మైనింగ్ పెండింగ్లో ఉంటే కనుక మైనింగ్ అనేది చేసుకోండి. సో ఓకే, మైనింగ్ అనేది నేను ఆల్రెడీ అనేది చేసేసాను. సో నాది సెకండ్ అకౌంట్ అనమాట ఇది. సో ఫస్ట్ అకౌంట్లో వచ్చేసి 5 లక్షల కాయిన్స్ అయితే ఉండే, ఫస్ట్ అకౌంట్లో వచ్చేసి 5 లక్షల కాయిన్స్ అయితే ఉండే. ఇది నా సెకండ్ అకౌంట్ 58,000 కాయిన్స్ అయితే ఉండే అనమాట. మైనింగ్ అనేది మార్నింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మైనింగ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం వాలెట్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ పైన ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ వాలెట్ అని ఉంది కదా ఈమెయిల్ కింద. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, సేఫ్వాల్ వాలెట్, యూనిక్, సో ఆల్ వాలెట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో ఎక్కువ యూజ్ చేసేది యూజర్స్ ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్, సేఫ్వాల్. మెటామాస్క్ ఎక్కువ శాతం యూజ్ చేస్తారు ఎక్కువ మంది. అది మీ ఇష్టం. మీ దగ్గర మెటామాస్క్ ఉంటే మెటామాస్క్ కనెక్ట్ చేసుకోండి, ట్రస్ట్ వాలెట్ ఉంటే ట్రస్ట్ వాలెట్, సేఫ్వాల్ వాలెట్ ఉంటే సేఫ్వాల్ వాలెట్. సో వాలెట్ కనెక్ట్ చేసే ముందర ఒక న్యూ వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత పెట్టుకోండి. ఓకే, సో నేను ట్రస్ట్ వాలెట్ అనేది కనెక్ట్ చేస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎక్కువ శాతం నేను ట్రస్ట్ వాలెట్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ట్రస్ట్ వాలెట్ నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ట్రస్ట్ వాలెట్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ రీడైరెక్ట్ అయితే చేస్తుంది మనకు ట్రస్ట్ వాలెట్లోకి. ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయగానే ఇక్కడ కనెక్ట్ అని వచ్చింది ఇక్కడ. సో అర్థమైంది, ఇక్కడ కనెక్ట్ డియాప్ అని వచ్చింది. సో కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనెక్టింగ్ అని వచ్చింది. సో కనెక్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అని వస్తుంది. ఓకే, కాసేపు లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ లోడింగ్ కనిపిస్తుంది కదా. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అని వస్తుంది. ఓకే, సో సైన్ మీద క్లిక్ చేయండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. సో పాస్వర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనెక్టింగ్. సో ఓకే, సో కనెక్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకు ట్రస్ట్ వాలెట్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోయినట్టే. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది అనమాట. సో లింక్ అయిపోయింది. సో లింక్ అయిపోయింది అనమాట. ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటుంది పక్కన, వాలెట్ పక్కన, అడ్రస్ పక్కన. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ అడ్రస్ డిస్కనెక్ట్ అయితే చేయొచ్చు. మళ్ళీ వద్దనుకుంటే ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అయితే చేయవచ్చు. లింక్ అన్లింక్ అయిపోతుంది అనమాట డిస్కనెక్ట్ చేస్తే. సో కాపీ చేసి ఈ అడ్రస్ అనేది మనం ఎవరికైనా షేర్ అయితే చేయవచ్చు. ఓకే, సో ఇలా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని మీరు మీ వాలెట్ అనేది ఇలా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేసుకుంటారా, మెటామాస్క్ కనెక్ట్ చేసి పెట్టుకుంటారా, లేదా సేఫ్వాల్ వాలెట్ కనెక్ట్ చేసి పెట్టుకుంటారా అనేది అది మీ ఇష్టం. సో కనెక్ట్ చేసే ముందర మాత్రం ఒక కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకొని కనెక్ట్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే, సో అర్థమైందిగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని ఎలా వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ గైడ్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ అయితే చేశాను. ఈ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఐకార్డ్లో అయితే ఇస్తాను. లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైతే అవుతుంది ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది. సో అర్థమైందిగా, మంచి ప్రాజెక్టు. సో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. పై ఎలా అయితే ఉందో పై నెట్వర్క్ ప్రాజెక్టు సేమ్ అలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. పై ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఇంటర్లింక్ ప్రాజెక్టులోకి అయితే రండి. సో అర్థమైందిగా. సో దీంతో పాటు మనం 5-6 ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉన్నాము. ఆ 5 ప్రాజెక్టులు కూడా మీకు నచ్చితే కనుక అందులో కూడా మైనింగ్ అనేది చేసుకోండి. అది కూడా ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ అనమాట. సో అర్థమైందిగా. ఇంకోటి, మా వాట్సాప్ ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఓకే, ఫాలో కంపల్సరీ అవ్వండి.